నమ్ముతున్నాం. ఈ రాసినోడు వాడిని దుర్మార్గుడు రాక్షసుడిగా చూపెట్టాడు కాబట్టి మనం నమ్మేస్తాం. అదొక టైప్ ఆఫ్ హిప్నటిజం అనమాట. ఇది ఓ రకంగా చెప్పాలంటే వార్తా రాక్షసత్వం. వార్తల ద్వారా ఎదుటి వాళ్ళని రాక్షసులుగా చూపించే బ్రహ్మ రాక్షసుల తరం వీళ్ళది. ఈ తరం ద్వారా వాడిని పాపం చూపించి ఒక నెల రోజులు ఆ తర్వాత వీడిని కాల్చినట్టు చూపెట్టేస్తే అప్పుడు రాక్షసుని చంపినటువంటి దేవుడి కిందన సిఏ కూడా కనబడేవాడు. అయితే ఇక్కడ ఏమైపోయింది, దొంగలుగా మారారు వీళ్ళు. ఎలా, మనిషి చచ్చిపోవడం ఒక ఎత్తు, చచ్చిపోయిన తర్వాత శవాన్ని మాయించేయడం ఒక ఎత్తు, శవాన్ని బూడిద చేయడం ఇంకొక ఎత్తు, బూడిద కూడా దొరకకుండా చేయడం ఇంకొక ఎత్తు, చచ్చిపోయిన డేట్ కూడా తెలియకుండా చూడడం ఇంకొక ఎత్తు, దీంట్లో ఒకరికి మధ్యన కోఆర్డినేషన్ లేదన్నట్టు నటించడం ఇంకొక ఎత్తు. ఆ తప్పులని కవర్ చేయడానికి మరీ విచిత్రంగా సెల్ ఫోన్లను తీసుకెళ్లి నాగపూర్లో అమ్మేశారట. అది మరీ విచిత్రం. సెల్ ఫోన్లను తీసుకెళ్లి నాగపూర్లో అమ్మేశారట. ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజులు 18 నెలలది తీసేశారట. బ్యాకప్ ఫుటేజ్ను కూడా ఇప్పటికీ స్టోర్ చేసినట్టు డీజీపీ చెప్పట్లేదు. ఇదంతా చూస్తుంటే ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి 100 అబద్ధాలు చెప్పడం ఎట్లయితే ఉందో ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు వ్యవస్థ చేస్తుంది. అంటే దీనివల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి సార్ జనాలు. అసలు ఇప్పుడు నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోక నాగపూరిలో అమ్మేసుకోవడం ఏంటి మొబైల్స్, చాలా విచిత్రం. కాకపోతే